మనందరికీ తెలిసిన విషయమే హ్యాండ్ పార్టీ ఈరోజు నిరుద్యోగులకి హ్యాండ్ ఇచ్చిన కారణాన మనం ఈరోజు బీఆర్ఎస్ భవన్ తట్టి హరీష్ రావు గారి మద్దతు కోరడం జరిగింది. కావున గ్రామాల నుంచి అందరూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతున్నాను. తప్పు హామీలు ఇచ్చి వాళ్ళే అంత ధైర్యంగా తిరుగుతున్నప్పుడు అంత నీతి నిజాయితీగా ఎన్నో సాక్రిఫైసెస్ చేసి కేవలం పుస్తకాలకే మన జీవితాన్ని అంకితం చేసుకున్న మనమెంత ధైర్యంగా ఉండాలి. కావున ప్రతి ఒక్క నిరుద్యోగి సెక్రటేరియట్ ముట్టడికి ఖచ్చితంగా రావాల్సిందిగా నేను కోరుతున్నాను. జై తెలంగాణ, నిరుద్యోగుల ఐక్యత. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ 40 లక్షల మందికి మీకు ఉద్యోగాలు కావాలంటే 40 లక్షల మంది ఈ సెక్రటేరియట్ వరకు అడుగు వేయాలని చెప్పేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీకు వినతి చేస్తా ఉన్నా. మీరు ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఇక్కడ మీట్ అవ్వడానికి రీజన్ ఏంటనేది అందరూ మాట్లాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా అయితే జనరల్ ఎలక్షన్స్ ముందు మా వద్దకు వచ్చి ఓట్లు కావాలి మీరు మాకు చేయండి అని అన్నారో, ఇప్పుడు మేము అలా చేసిన తర్వాత మమ్మల్ని మోసం చేశారు కదా, ఇప్పుడు దానికి ప్రతీకారంగా మాకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో నిరుద్యోగ మిత్రులు ఉన్నారు కాబట్టి మేమందరం మళ్ళీ పూనుకొని మిమ్మల్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లా ఓడించాలనే విధంగానే మేము పయనిస్తాం. ఖచ్చితంగా మా నిరసన ఎలక్షన్ రూపంలో మీకు తగలబోతోంది. అండ్ నేను యువతకు చెప్పాలనుకునేది ఒకటే, మనకు రావాల్సిన హక్కులు మనం సాధించుకోవాలంటే మనం ప్రశ్నించాలి. సో దానికోసం అందరూ చలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి తరలి రావాలని నేను కోరుకుంటున్నాను. విజయవంతం చేద్దాం సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని, విజయవంతం చేద్దాం సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని. హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, హలో విద్యార్థి, హలో విద్యార్థి, విజయవంతం చేద్దాం 4వ తారీఖు జరిగే సెక్రటరీ కార్యక్రమాన్ని ముట్టడాన్ని. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత.